అందరికీ నమస్కారం. ఈ రోజైతే నేను మీకోసం ఒక అద్భుతమైన దేవాలయం అయితే చూపించడానికి మీ ముందుకు వచ్చినాను. అది ఏంటో కాదు, మన తెలంగాణ శ్రీరంగమంటరి టెంపుల్ ని. ఇది వచ్చేసి మనకు వనపర్తి జిల్లాలో అయితే ఉన్నది గుడి. మన హైదరాబాద్ నుంచి అయితే సుమారు 150 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటది గుడి. ఇది చుట్టూ గంగా సముద్రం అని చెప్పి దాని చుట్టూ ఉంటది టెంపుల్. ఒక ఐలాండ్ కైండ్ ఆఫ్ టెంపుల్. ఇదైతే మనకు శ్రీరంగంలో కావేరి నది ఒడ్డున ఎట్లయితే ఉంటుందో ఈడ కూడా రంగనాయక సాగర్ చుట్టూ గుడి అయితే ఉంటది. ప్రకృతి అయితే సూపర్ ఉంటది ఇక్కడ. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా ఇంచుమించు మనకు శ్రీరంగం ఆర్కిటెక్చర్ లోనే ఉంటది టెంపుల్. మీరు ఎవరైనా పోవాలంటే మాత్రం హైదరాబాద్ నుంచి బస్సెస్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. పెబ్బరి దగ్గర దిగేసి పెబ్బరి దగ్గర నుంచి మనకు సుమారు ఒక 15 కిలోమీటర్స్ అట్లా ఉంటాయి. ఆటోస్ అలాంటివి కూడా మాట్లాడుకొని అయితే మనం పోవచ్చు టెంపుల్ లోపలికి. చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఇదైతే. ఇది వచ్చేసి టెంపుల్ హిస్టరీ మనకు 17వ శతాబ్దంలో ఇక్కడ గద్వాల్ సంస్థానానికి చెందిన ఆయన గోపాలరావు అయితే ఈ టెంపుల్ ని నిర్మించిండంట. ఆయన ఒకసారి శ్రీరంగం పోయిందంట. శ్రీరంగం పోయినప్పుడు అక్కడ టెంపుల్ చూసి ఆయన మంత్రముగ్ధుడైండు. సో ఆయన రాజ్యాంగంలో కూడా ఇటువంటి టెంపుల్ కట్టాలని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయి ఆయన రాజ్యం తిరిగి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ అయితే నిర్మించిండు. సో అక్కడ ఎంత పెద్ద ఎత్తైతే గోపురం ఉంటుందో ఇక్కడ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ గోపురం అయితే నిర్మాణం చేసి టెంపుల్లో అయితే రంగనాయక స్వామి వారిని అయితే ప్రతిష్ఠించిండు. ఇక్కడ స్వామివారు కూడా స్వయంభూ. ఎట్లా అంటే గరుడ పక్షి అయితే ఆయనకి సహాయం చేసిందంట స్వామివారి విగ్రహం వెతకడానికి అయితే. సో మనం పోయినప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడు టెంపుల్ చుట్టూ గరుడ పక్షి అయితే తిరగడం మీరు గమనించవచ్చు. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. అంతేకాకుండా ఈ టెంపుల్లో మనకు షూటింగ్స్ కానివ్వండి, పెళ్లిళ్ళు కూడా చాలా చాలా ఫేమస్. మీరు ఎమ్మదొంగ మూవీ చూస్తే క్లైమాక్స్ లో మనకి ఎన్టీఆర్ సింహాచలం అని చెప్పేసి ఆ టెంపుల్ లో ఎంటర్ అయితే ఉన్నట్టు మనకు చూపిస్తారు కదా. ఆ సీన్ అంతా తీసింది కూడా ఈ టెంపుల్ లోనే. మీరు చూడండి ఒకసారి, సినిమా చూస్తే కూడా మీకు మొత్తం గుర్తొస్తుంది. అంతేకాకుండా ఇక్కడ పెళ్లిలు కూడా ఫేమస్ అని చెప్పినాయి కదా. మన యాక్టర్ సిద్ధార్థ్ అండ్ హీరోయిన్ అదితిరావు పెళ్లి కూడా ఇదే టెంపుల్ లో జరిగింది. సో అండ్ అంతేకాకుండా ఇక్కడ మార్చ్ లో కూడా ఎవ్రీ మార్చ్ లో జాతర ఇవన్నీ కూడా బాగా అవుతాయంట. సో మీరు కూడా వెళ్ళండి, చూడండి, చాలా చాలా బాగుంటది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.